వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు, పిట్టల్లా రాలిపోతున్న జనాలు. ఎమ్మెల్యే సహకారంతో ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్న మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజ్. వైరల్ ఫీవర్ల నేపథ్యంలో కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వార్. బీజేపీ పార్టీ బలోపేతానికి కోసం కృషి చేయాలన్న జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు. మంజీరా నదిపై నిర్మించిన కొత్త వంతెన నాణ్యతా లోపం, ఆందోళనలో వాహనదారులు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా జ్వర పీడితులు ఆసుపత్రుల పాలవుతున్నారు. డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు విజృంభిస్తుండటంతో అనేక మంది ఆసుపత్రులు పాలవుతుండగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజలలో ఆందోళన నెలకొంది. జిల్లాలను ఇప్పటి వరకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే జిల్లాలో సుమారుగా 250 వరకు కేసులు నమోదవగా పదుల సంఖ్యలో డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులతో సంఖ్య తాకిడి పెరుగుతుంది. సదాశివనగర్ మండలం భూంపల్లె గ్రామానికి చెందిన 2 చిన్నారులు రంజిత్ 9 సంవత్సరాలు, మాన్యశ్రీ 12 సంవత్సరాలు, లింగంపేట మండలం కాయంపల్లె తాండాకు చెందిన బీటెక్ స్టూడెంట్ 21 సంవత్సరాలు, మెంగారం గ్రామానికి చెందిన అన్నం రాజు 42 సంవత్సరాలు, బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన యువకుడు ఆటో మెకానిక్ స్వామి 32 సంవత్సరాలు, సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు నరేష్ 29 సంవత్సరాలు డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరితో పాటు మరికొంతమంది డెంగ్యూతో మృత్యువాత పడ్డారు. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ తన బృందంతో భూంపల్లె, బిక్కనూరు, లింగంపేట, సదాశివనగర్లలో పర్యటించి మృతి చెందిన వ్యక్తుల ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటళ్లపై దాడి చేశారు. ఇప్పటికే 3 నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ, పిఎంపీ హాస్పిటళ్లను సీజ్ చేశారు. అధిక డోస్ మందులు ఇవ్వడం వల్లే మృతి చెందినట్లుగా డిఎంహెచ్ఓ ప్రకటనలో తెలిపారు. డెంగ్యూ వ్యాధి పట్ల జిల్లా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చికిత్స నిమిత్తం అర్హత గల డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచించారు. డాక్టర్ రవీంద్రమోహన్, సిఎస్సి ఎల్లారెడ్డి సూపరింటెండెంట్. ఇక్కడ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఫీవర్ కేసెస్ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. కానీ ఏంటిదంటే వచ్చిన కేసులు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము, చేసి వాళ్ళు పేషెంట్స్ మంచిగా ఫీవర్ సబ్సైడ్ అయిపోయి మంచిగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరీ డ్రాస్టికల్గా ప్లేట్లెట్ తగ్గడము, ఎక్కువ మొత్తానికి అయితే అట్లాంటి కేసెస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ కాలేదు. మళ్ళీ డెంగ్యూ లాంటివి అనేది మామూలుగా వచ్చినా కానీ మామూలుగా ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పటివరకు కొన్ని 2-3 కేసులు వచ్చినాయి, అవి రిపోర్ట్ చేసినాము డిఎంఎన్హెచ్ఓ గారికి. అవన్నీ మంచిగా క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి మంచిగా ఓరల్ ఫ్లూయిడ్స్, ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ పెట్టి ఇది చేసినాము. మరి ప్లేట్లెట్ తగ్గడం కూడా మరి బిలో 60,000, 50,000 అట్లా లేదు. మామూలుగా 90, 1 lakh బిలో కొంచెం 10,000, 5-10,000 ఉన్నది. దానికి తగ్గట్టు మేము వాళ్ళకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి పండ్లు, పప్పాయ, కివీ ఫ్రూట్స్, మళ్ళీ అట్లనే పారాసెటమాల్, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్, ఓరల్ యాంటీబయాటిక్ ఇచ్చి
ఇచ్చి రికవరీ చేస్తున్నాము. వాళ్ళ పేషెంట్స్ కూడా బాగానే ఉన్నారు మంచిగా. మా దగ్గరనైతే ఏమీ అన్ఇన్వెంట్ఫుల్ కేసు అయితే ఏమీ కాలేదు, అందరు బాగానే ఉన్నారు. కానీ ఏంటిదంటే ఇప్పుడు ఇది 100 బెడ్ స్ట్రెంత్, కానీ 30 బెడెడ్ ఉన్నది. ఇప్పుడు 100 బెడ్ అయితే మాకు ఏంటంటే పేషెంట్స్ను ఓవర్లోడ్ ఏదన్నా అనిపించినప్పుడు తన సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ సంప్రదించి తగు టెస్టులు చేయించుకొని పరీక్షలు చేయించుకొని మనం దాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు మందులు వాడినట్టయితే మనకు ఆరోగ్యంగా ఉంటాం. సెల్ఫ్ మెడికేషన్ అనేది తీసుకోవద్దండి. సొంత వైద్యము ఎప్పటికైనా మోసం చేస్తుంది. డాక్టర్కు చూయించుకొని మనము డాక్టర్ సలహా మేరకు ఏమేమి చెప్తారో ఆ విధంగా మనము పాటించవలసి ఉంటుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లుగా కమిషనర్ శ్రీహరిరాజ్ తెలిపారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో జరుగుతున్న డ్రైనేజీ పనుల తీరును పరిశీలించారు. వార్డు కౌన్సిలర్ మహేశ్వరి, విద్యాసాగర్, పిఎస్ఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ తో కలిసి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2వ వార్డులో జరుగుతున్న డ్రైనేజీ పనులు, త్రాగునీటి సమస్య గురించి కాలనీ వాసులతో చర్చించారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లుగా ఆయన తెలిపారు. ఎస్డిఎఫ్ నిధులతో చేపడుతున్న ఈ పనులలో భాగంగా సీసీ రోడ్ నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణాలు త్వరలో పూర్తి చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. మున్సిపల్ అధికారులతో సిబ్బందితో ప్రజలు సహకరించాలని, పట్టణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు, ఇతరత్ర మున్సిపల్ పరిధిలోని సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఇమ్మీడియట్ మనం బయట పెంచాలి. వాళ్ళ ఇల్లు ఉంటుందో ఆ మెట్ల కార్పొరేట్ చూసుకొని ఈ మాల వేయించాలి. 2వ వార్డు నందు మన గౌరవ స్థానిక శాసనసభ్యులు మదన్మోహన్ సార్ గారి కృషితో మనకు 1,30 లక్షలు 2వ వార్డు 3వ వార్డు కలుపుకొని మురికాలువ నిర్మాణాల గురించి మంజూరు కావడం జరిగింది. మనం ఈ మధ్యనే సార్ ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. వర్క్ స్టార్ట్ అయింది. 60-70% అయింది. వీటిని పరిశీలించడానికి గౌరవ లోకల్ 2వ వార్డు విద్యాసాగర్ గారు, ఆ తర్వాత 8వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ గారు, మరి ప్రశాంత్ గౌడ్ ఏఎంసీ వైస్ చైర్మన్ గారు, మరి లోకల్ పబ్లిక్ తోటి వర్క్ నాణ్యతను ఏ విధంగా ఉన్నదాన్ని మరి చూసి చిన్న సమస్యలు ఉంటే ఈరోజు పరిష్కరించుకోవడానికి రావడం జరిగింది మార్నింగ్ వాక్లో భాగంగా. కాబట్టి చిన్న పైప్ లైన్లు అవి ఇవి లీకేజ్ ఉన్నాయి, అవి వీటిని రెక్టిఫై చేస్తున్నాం. అలాగే వార్డ్స్ పబ్లిక్ కూడా కొంచెం కౌన్సిలర్ గారితో సహకరించి అటు నిర్మాణానికి ఆటంకం కాకుండా కొన్ని నా జాగా నీ జాగా సమస్యలు ఉన్నాయి. దాన్ని కొంచెం పెద్ద మనసుతో దాని గురించి ఆలోచించకుండా అందరం కలిసికట్టుగా మనకు డెవలప్మెంట్ కోసం వచ్చిన మూడు కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని పని ఆపకుండా చూసుకుంటూ సహకరిస్తారని కోరుతాను. అగ్ని ప్రమాదాల నివారణ భద్రతపై ఎల్లారెడ్డి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ కృష్ణయ్య, లీడింగ్ ఫైర్ మ్యాన్ వినోద్ కుమార్లు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శుక్రవారం నిర్వహించే అవగాహన సదస్సులో భాగంగా ఎల్లారెడ్డి అగ్నిమాపక అధికారులు సిబ్బందిని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి పడకుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అందుబాటులో ఉన్న పరికరాలను ఎలా వినియోగించుకోవాలో విద్యార్థులచే స్వయంగా డ్రిల్ చేయించుకున్నారు. అగ్ని ప్రమాదాల సమయంలో అగ్నిని నియంత్రించడం, తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులను రక్షించడంపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లుగా వారు తెలిపారు. అగ్ని ప్రమాదాలను నివారించడం వల్ల విలువైన ప్రాణాలతో పాటు ఆస్తులను రక్షించిన వారు అవుతామని వారు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరమైన నెంబర్ 101కి కాల్ చేయాలని ఆయన సూచించారు. అలాగే పాఠశాలలోని భవనంలో విద్యుత్ వైర్లు, పాఠశాలలో అగ్నిమాపక నిబంధనల ప్రకారం ఉండాల్సిన వాటి చర్యల గురించి ప్రిన్సిపల్ అనిల్ కు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది,
పరశురాం, సురేష్ సింగ్, బాలకిషన్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రైడే డెమోన్స్ట్రేషన్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం నాడు కంపల్సరీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈరోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ వైర్కు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి వాటిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ గారికి తెలియడం అనేది, పైకి సంబంధించిన అంశాలు పిల్లలకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు కూడా ఫైర్కి సంబంధించిన అంశాలలో కొద్దిగా తర్పీదిస్తే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏదైనా ఫైర్స్ అయినప్పుడు స్కూల్స్లో ఫైర్స్ సంభవించినప్పుడు కానీ వాళ్ళు ఈ బిల్డింగ్లో ఫైర్ అయినప్పుడు బయట పోవడానికి కానీ ఈ బిల్డింగ్లో ఫైర్ అయినప్పుడు మంటలు ఆపే విధానాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క నామ్స్ కూడా బిల్డింగ్కి సంబంధించిన నామ్స్ కూడా అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అనేది, ఎక్కడైనా విద్యార్థులకు ఈ యొక్క ఫైర్ మీద అవగాహన కలిగినట్టయితే వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు 101కు ఫోన్ చేసి ఆ కంట్రోల్ రూమ్కి ఎక్కడ ఫైర్ సంభవించింది వాళ్ళు రావడానికి సరైన అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్తూ ఆ ప్లేస్ని ఏదైతే చెప్తే అది కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఆ కంట్రోల్ రూమ్ నుండి మనకు ఫైర్ సమాచారం అందుతుంది. ఆ సమాచారం అంటే ఎవ్రీ మొబైల్లో ఫ్రీ మొబైల్ కాబట్టి 101 ఫ్రీ సర్వీస్ కాబట్టి ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ ద్వారా స్టాఫ్ ద్వారా విద్యార్థులను తెలియజేయడం జరిగింది. ఈ రకంగానే మనం భవిష్యత్తులో కూడా అన్ని అగ్ని ప్రమాదాలను కాపాడినట్టయితే విలువైన ఆస్తులు కాపాడినట్టు, అట్లాగే పిల్లల యొక్క ప్రాణాలు కానీ స్టాఫ్ యొక్క ప్రాణాలు అందరినీ కూడా ఈ ప్రభుత్వం కానీ ప్రైవేట్ పరంగా అన్ని ఆస్తులను కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా పిల్లలందరికీ తెలియజేసుకుంటూ వాళ్ళని వెళ్ళి ఎడ్యుకేట్ చేయడానికి మన అగ్నిమాపక శాఖ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు, డెంగ్యూ జ్వరం కేసుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ప్రత్యక్షంగా శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను తిరిగి ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయిన రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. జ్వరం కేసుల తీవ్రత దృష్ట్యా జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని మరియు వైద్యుల సకాలంలో స్పందించాలని సూచించారు. ఆసుపత్రిలో గల మందుల కొరతను వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి తగు ఏర్పాట్లు చేస్తా అని తెలిపారు. వైద్యుల కొరత లేకుండా నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. జిల్లాలోనే ఏ మండలాల నుండి జ్వరం ఎక్కువ కేసులు వస్తున్నాయని ఆరా తీసి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ని ఆదేశించారు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్న డెంగ్యూ పాజిటివ్ కేసులను ప్రత్యక్షంగా కలిసి వారికి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఈ సీజన్ లో వ్యాధులు అధికంగా ప్రభావం చూపుతాయి కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఆసుపత్రిలో శానిటేషన్ మెయింటైన్ చేస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలందరూ సమీక్షగా కృషి చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర రావుత్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయంలో మండల అధ్యక్షుడు పేదెట్ల నరసింహులు అధ్యక్షత నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదును ప్రతి గ్రామంలో, మండలంలో చేపట్టాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం, అదే రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరేష్, నాయకులు సాయిరెడ్డి, నరసింహారెడ్డి, రాజు, సాయిలు, గణేష్, శ్రీనివాస్, అమర్నాథ్, సాయిలు, బూత్ అధ్యక్ష మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించి సంవత్సరం గడవక ముందే కృంగిపోతున్న వైనం అభివృద్ధి చెందాలంటే రోడ్డు రవాణా వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఆ సంకల్పంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్, మంజూరా నదిపై నిజాం సాగర్ మండల కేంద్రంలో హైలెవెల్ వంతెన 25 కోట్లతో నిర్మించింది. కోట్లు వెచ్చించి నిర్మించిన వంతెన సంవత్సరం పూర్తి కాకముందే నాసిరకం నిర్మాణంతో గుంతలమయంగా మారింది.
నిజాం రాజుల కాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో 25 కోట్ల రూపాయలతో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వంతెనకు 2016లో శంకుస్థాపన చేసింది. నత్తనడకను నేర్పిన చందంగా ఈ వంతెన నిర్మాణ పనులు దాదాపు 8 సంవత్సరాలు కొనసాగాయి. 2023 మార్చి 15న అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ వంతెన అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. వంతెన ప్రారంభించడానికి ముందు నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిన ఆర్ఎండ్బి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో వంతెన ప్రారంభించిన సంవత్సరానికి బీటలు వారుతూ వంతెన ఇరువైపులా గల రోడ్డు కుంగిపోయింది. మొన్న కురిసిన వర్షాలకు వంతెనకు ఇరువైపులా గల బీటీ రోడ్డు కృంగిపోయి గుంతలమయంగా మారడంతో వంతెనపై ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వంతెనపై నుండి నాందేడ్, హైదరాబాద్, సిద్దిపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డి, మెదక్, బోధన్, నిజామాబాద్, సంగారెడ్డి, బీదర్ పట్టణాలకు ప్రధాన రహదారి. దీంతో ఈ బ్రిడ్జిపై వెళ్లాలంటే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వంతెనపై ఏర్పడుతున్న గుంతలు, పగుళ్లపై అనేక మార్లు అధికారులకు విన్నవించడంతో సదరు అధికారులు కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చి పనులను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టారు. వర్షం తాటికి వంతెన కింది భాగంలో గల మట్టి 2 నుంచి 3 ఇంచులు కిందికి కుంగడంతో పైన బీటీ రోడ్డుకు బీటలు, గుంతలు ఏర్పడ్డాయని ఆర్ఎంబి ఏఈ వినోద్ కుమార్ తెలిపారు. దీని విషయమై సదరు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి ఏర్పడిన సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రైట్ సైడ్ మరి నియోజకవర్గం తాడ్వాయి మండలం రైతు వేదికలో రైతు సమస్యలపై రుణమాఫీ కాని రైతులు మరియు రేషన్ కార్డు లేని రైతులు ఫ్యామిలీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడం ఏవో ఆధ్వర్యంలో శుక్రవారం నుండి మండలంలోని రైతు వేదికల్లో ప్రారంభించారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫామ్ రూపొందించింది. ఈ ఫారంలో రైతు అనేవారు నిజంగా లోన్ తీసుకున్నారా లేదా వేరే ఏమైనా ఉందా, నువ్వు రైతువేనా అనే విషయమై విచారణ జరిపారు. అయితే ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ఫామ్ లో ఉండడం గురించి కొంతమంది నాయకులు రైతుల తరపున తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అప్లికేషన్ లో ఏవోతో పాటు రైతు ఫోటో కూడా దిగడం అనేది రైతుల మనోభావాలను దెబ్బటి లాంటిదే. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి సమయం వృధా చేసే కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వం దగ్గర అన్ని రకాలకు సంబంధించిన కేవలం పట్టా పాస్బుక్ ఉండి అతను ఏదైనా బ్యాంకులలో లోన్ తీసుకున్నట్లయితే వారి యొక్క రుణం 2 లక్షల లోపు ఉన్నట్లయితే తక్షణమే వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ
ముదాం నరసింహులు, సొసైటీ డైరెక్టర్ బక్కా రాజారెడ్డి, తాడ్వాయి సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు, పిట్టల్లా రాలిపోతున్న జనాలు. ఎమ్మెల్యే సహకారంతో ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్న మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజ్. వైరల్ ఫీవర్ల నేపథ్యంలో కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వార్. బీజేపీ పార్టీ బలోపేతానికి కోసం కృషి చేయాలన్న జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు. మంజిరా నదిపై నిర్మించిన కొత్త వంతెన నాణ్యత లోపం, ఆందోళనలో వాహనదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.